మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల కవలల పేర్ల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చేశారు. సోషల్ మీడియా వేదికగా మనవడు, మనవరాలి పేర్లను ప్రకటిస్తూ ఒక క్యూట్ ఫోటోను షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలో చిరంజీవి దంపతులు ఉపాసన తల్లిదండ్రులతో కలిసి ఉన్న పసిపాపల పక్కన నిలబడి ఉన్న దృశ్యం మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటూ ఉంది. కేవలం పేర్లు మాత్రమే కాదు, ఆ పేర్ల వెనుక ఉన్న ఎమోషన్ ను కూడా చిరంజీవి తన పోస్ట్ లో వివరించారు. సాధారణంగా నామకరణ వేడుకలు సైలెంట్ గానే జరుగుతూ ఉంటాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో పంచుకోవాలని భావించారు. ఈ చిన్నారుల జీవిత ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ అందరి ఆశీస్సులు కావాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. మెగా వారసుడికి శివరాం కొనిదల అని, వారసురాలికి అన్వీరా దేవి కొనిదల అని నామకరణం చేసినట్లుగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. బాబు పేరు శివరాం వినగానే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ లోని శివ, రామ్ చరణ్ పేరులోని రామ్ కలిపి ఈ పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది. తన తండ్రిపై ఉన్న గౌరవాన్ని చరణ్ ఇలా కొడుకు పేరులో చాటుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక మెగా ప్రిన్సెస్ పేరు అన్వీరా దేవి వెనుక కూడా గట్టి రీజనే ఉంది. అపరిమితమైన ధైర్యం, దైవిక శక్తి కలిసిన పేరు ఇదని చిరంజీవి వివరించారు. మన సంప్రదాయంలో స్త్రీ శక్తికి ఇచ్చే గౌరవాన్ని ప్రతిబింబించేలా దేవి అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే చేర్చినట్లుగా చరణ్ దంపతులు తెలిపారు. గ్రేస్, పవర్ రెండూ కూడా ఒకే దగ్గర ఉండాలన్నదే వారి ఆకాంక్ష అని ఈ పోస్ట్ ద్వారా క్లారిటీ వచ్చింది. చిరంజీవి షేర్ చేసిన ఆ ఫోటోలో ఫ్యామిలీ బాండింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో పెద్దల సమక్షంలో పిల్లలకు ఈ పేర్లు పెట్టారు. ముఖ్యంగా మొదటి కుమార్తె క్లిన్ కారా రామ్ చరణ్ ఒడిలోనే కూర్చునుంది. అయితే ఆమె ఫేస్ కనిపించకుండా బ్లర్ చేశారు. ఉపాసన కూడా రెండోసారి తల్లి కావడం వల్ల తనలో వచ్చిన ప్రశాంతత గురించి, చరణ్ పిల్లల పట్ల చూపిస్తున్న బాధ్యత గురించి ఇప్పటికే ఎమోషనల్ అయ్యారు. ముగ్గురు పిల్లల రాకతో కొనిదల ఇల్లు ఇప్పుడు ఒక నందన వనంలా మారిపోయింది. ఇక మెగాస్టార్ అనౌన్స్మెంట్ తో శివరాం, అన్వీరా దేవీల పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిపోతూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.